హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మల్టీనామియల్ థీరం నేర్చుకొని దానికి సంబంధించిన ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేసాము. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గా మల్టీనామియల్ థీరం కాన్సెప్ట్ని ఈ కాన్సెప్ట్లో వాడతాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైక్ ఆబ్జెక్ట్స్ వితౌట్ రిస్ట్రిక్షన్. అంటే కొన్ని లైట్ ఆబ్జెక్ట్స్ని ఒక 2 మెంబర్స్కో 3 మెంబర్స్కో 4 మెంబర్స్కో కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసే కాన్సెప్ట్లో మనం మల్టీనామియల్ థీరంని వాడతాం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, తర్వాత షార్ట్ కట్ కూడా ఉంది దానికి. ఆ షార్ట్ కట్ పేరు వచ్చేసి బాల్ అండ్ స్టిక్ మెథడ్ అనొచ్చు, లేదా పార్టీషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. డిస్ట్రిబ్యూటింగ్ 5 లైక్ బాల్స్ ఇంటూ 2 పీపుల్. టోటల్ 5 లైక్ బాల్స్, ఒకే రకమైన 5 బాల్స్ని 2 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎక్స్ వై అనుకుందాం. ఈక్వేషన్ ఫామ్లో రాస్తే x + y = 5. అంటే ఈ 5 బాల్స్ అనేది 2 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో x + y = 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మెథడ్లో మల్టీనామియల్ థీరంనే వాడదాం మనం. లాస్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే చేసామో అదే కాన్సెప్ట్, సాల్వింగ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఉంది. సో x + y ఇక్కడ వితౌట్ రిస్ట్రిక్షన్స్, వితౌట్ ఏం మెన్షన్ చేయలేదు అంటే వితౌట్ రిస్ట్రిక్షన్స్ అని తీసుకోవాలి. వితౌట్ రిస్ట్రిక్షన్స్ అంటే 0 కూడా రావచ్చు. అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అర్థం. వితౌట్ అంటే ఎంటీ బ్లాంక్స్ కూడా అలో ఉంటుంది. అంటే x 5 బాల్స్ మొత్తం వైకి ఇవ్వచ్చు, లేదా వైకి ఏమి ఇవ్వకుండా 5 బాల్స్ మొత్తం x కూడా ఇవ్వచ్చు. అంటే x క్యాన్ టేక్ 0, y క్యాన్ టేక్ వాల్యూస్ ఫ్రమ్ 0 to 5. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే వితౌట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎంటీ బ్లాంక్స్ కూడా పాసిబులే. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మల్టీనామియల్ థీరం ప్రకారం ఇది R వాల్యూ, ఇక్కడ ఉండేది R వాల్యూ. నంబర్ ఆఫ్ పీపుల్, ఇక్కడ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని n అనుకుంటాం. మనకు 5ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి అకార్డింగ్ టు మల్టీనామియల్ థీరం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ ఇన్ ఈక్వేషన్ రాయడం వచ్చిండాలి మీకు. ఇక్కడ టోటల్ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2 బ్రాకెట్స్ వస్తాయి. ఫస్ట్ x గురించి మాట్లాడతాం. సో x క్యాన్ టేక్ 0 వాల్యూస్, xకి ఏమి ఇవ్వకుండా ఉండొచ్చు. ఆర్ xకి 1 బాల్ ఇవ్వచ్చు, లేదా xకి 2 బాల్స్ ఇవ్వచ్చు, 3 బాల్స్ ఇవ్వచ్చు, 4 బాల్స్ ఇవ్వచ్చు, లేదా 5 బాల్స్ ఇవ్వచ్చు. ఇది దేని గురించి మాట్లాడుతున్నాం మనం? జస్ట్ xకి ఎన్ని బాల్స్ ఇవ్వచ్చు అనేది మాట్లాడుతున్నాం. సో వీ క్యాన్ గివ్ 0 బాల్స్, అప్పుడు yకి 5 బాల్స్ ఉంటుంది. సో వీ క్యాన్ గివ్ x టు 1 బాల్, అప్పుడు 5కి 4 ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ y గురించి డిస్కస్ చేస్తే వీ క్యాన్ గివ్ 0 బాల్స్ టు y, 1 బాల్ సేమ్, ఎన్ని ఉంటే అన్ని ఇవ్వచ్చు. సో ప్రతిసారి ఇది రాయకుండా ఇప్పటి నుంచి 1 + x + x² హోల్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ x⁵. దీనికి ఏ వాల్యూ 1, మనకు ఈ ఫార్ములాను వాడతాం. a × 1 - r⁴n/1 - r అనే ఫార్ములా వాడతాం. ఏ వాల్యూ 1, r వాల్యూ x అవుతుంది. సో 1 - x. టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 1 నుంచి స్టార్ట్ అయ్యి పవర్ 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 6 టర్మ్స్ ఉంటాయి. హోల్ స్క్వేర్ 1 - x⁴ హోల్ స్క్వేర్. స్క్వేర్ కిందికి వస్తుంది, స్క్వేర్ న్యూమరేటర్ ఎక్స్టెండ్ చేస్తే -2 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా కోఎఫిషియంట్ ఆఫ్ x⁵ ఇన్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది యూజ్లెస్ టర్మ్. మనకి x⁵ మాత్రమే చాలు. ఇక్కడ ఆల్రెడీ x⁵ అని ఉంది. స్క్వేర్ చేస్తే a² అంటే 1 + b² అంటే x⁴12 -2ab అంటే -2x⁴6. అన్ని టర్మ్స్ కూడా x⁵ కంటే గ్రేటర్ కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తాం. సో దీంట్లో మాత్రమే x⁵ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి -2. ఇక్కడ ఫార్ములా ఉంది మనకి n + r - 1 cr. 2 అనేది n వాల్యూ అవుతుంది. హియర్ n వాల్యూ ఇస్ 2, r వాల్యూ ఇస్ 5. 2 + 5 - 1 c 5, 6c 5, 6c1. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమవుతుంది? 6. ఇది మల్టీనామియల్ థీరంని యూజ్ చేసి నార్మల్గా చేసే మెథడ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఈక్వేషన్ ఏదైనా ఒక 2 కానీ 3 కానీ 4 కానీ డిస్ట్రిబ్యూట్ యాడ్ చేసి ఒక సమ్ వస్తుంది అన్నప్పుడు మల్టీనామియల్ థీరంని వాడాల్సి ఉంటుంది. లైక్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. సో మల్టీనామియల్ థీరం వాడాలి అంటే ఖచ్చితంగా
ఇక్కడ ఉండే వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అయి ఉండాలి. జీరో షుడ్ ఇంక్లూడెడ్. 0 ఇంక్లూడ్ కానప్పుడు జీరో ఖచ్చితంగా ఇంక్లూడ్ కావాలి. ఇది నార్మల్ మెథడ్. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ చూద్దాం, బాల్ అండ్ స్టిక్ మెథడ్. సేమ్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకో రకంగా చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ బాల్ అండ్ స్టిక్ మెథడ్లో ఇక్కడ 5 బాల్స్ని 2 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సెకండ్ మెథడ్లో చేద్దాం. ఈ మెథడ్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే వీ హ్యావ్ టు అరేంజ్ ఈ మెథడ్లో ఇన్ దిస్ మెథడ్ we arrange like objects in a row. ఎన్నైతే లైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఒక రోలో అరేంజ్ చేస్తాం. అండ్ imagine a partitions in between to generate the given condition. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ మెథడ్లో ఎన్ని లైక్ ఆబ్జెక్ట్స్ ఉంటే అని ఇక్కడ 5 లైక్ బాల్స్ అన్నారు కాబట్టి బాల్ అండ్ స్టిక్ 5 బాల్స్ని లైన్గా అరేంజ్ చేస్తాం. ఇక్కడ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఒక స్టిక్ 2 పార్ట్ ఎక్కడైనా డ్రా చేయొచ్చు, ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు. ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు, లేదా ఇక్కడ ఉన్న 2 పార్ట్స్, లేదా ఇక్కడ ఉన్న 2 పార్ట్స్, లేదా ఇక్కడ ఉన్నా కూడా 2 పార్ట్స్. ఒక పార్ట్లో ఉన్న 5 మెంబర్స్ ఒకరికి ఇచ్చినట్టు, వైకి 0 ఇచ్చినట్టు, లేదా ఇక్కడ కూడా అలా స్టిక్ అనేది ఇక్కడ ఎక్స్కి 0 వచ్చినట్టు, వైకి 5 బాల్స్ వచ్చినట్టు. కాబట్టి బాల్ అండ్ స్టిక్ మెథడ్లో ఏం చేయాలంటే ఎన్ని లైక్ బాల్స్ ఉంటే అన్ని బాల్స్ని సర్కిల్స్ని లైన్గా అరేంజ్ చేసి, ఇక్కడ 2 పార్టిషన్స్ కాబట్టి 1 స్టిక్ సరిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి టోటల్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. బాల్స్ అండ్ స్టిక్ 1 2 3 4 5 6 టోటల్ 6 ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, 6 C1. సో టోటల్ ఎన్ని వేస్ 6. సో ఇందాక మనం లెంతీగా చేసాం. బాల్ అండ్ స్టిక్ మెథడ్లో యూస్ చేసినప్పుడు సింపుల్గా ఈ విధంగా చేసినప్పుడు 6 వస్తుంది. యాక్చువల్గా ఇది చిన్న ప్రాబ్లం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై 5 లైక్ బాల్స్ని 2 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. యాడ్ చేస్తే 5 వచ్చి ఉండాలి. సో 0 5 ఇదొక కేస్. 1 4 2 3 లేదా ఎక్స్కి 3 ఇచ్చి వైకి 2 ఇవ్వచ్చు, లేదా ఎక్స్కి 4 ఇచ్చి వైకి 1 ఇవ్వచ్చు, ఎక్స్కి 5 ఇచ్చి 0 కంటే టోటల్ ఇన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6. నార్మల్గా చిన్న ప్రాబ్లం కాబట్టి చేత రాసినా కూడా మనకి ఎన్ని వేస్ వస్తున్నాయి 6. మల్టీనామియల్ థీరం ప్రకారం చేసిన 6. సింపుల్గా ఇది పార్టీషన్ మెథడ్. స్టిక్తో పార్టీషన్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ 3 పార్ట్స్గా డివైడ్ చేయాల్సి ఉంటే 2 స్టిక్స్ డ్రా చేస్తుంటాం మనం. సో ఇది ఈజీ మెథడ్. ఈ పార్టీషన్ మెథడ్ ఎప్పుడు వాడాలి, వెన్ ఎంటీ బ్లాంక్స్ ఆర్ అలౌడ్. అంటే ఈ స్టిక్ అనేది ఇక్కడ కూడా ఉండొచ్చు, ఎంటీ వాల్యూస్ ఆర్ అలౌడ్ అన్నప్పుడు మాత్రమే, వెన్ 0 ఈజ్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు మాత్రమే ఈ పార్టీషన్ మెథడ్ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈసారి డిస్ట్రిబ్యూటింగ్ 5 లైక్ బాల్స్ ఇంటూ 3 పీపుల్. లాస్ట్ ఎగ్జాంపుల్లో 2 పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేసాం, ఇప్పుడు 3 పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో బాల్ అండ్ స్టిక్ మెథడ్ వాడదాం మనం. పార్టీషన్ మెథడ్, బాల్ స్టిక్ మెథడ్. బాల్ స్టిక్ మెథడ్లో ఫస్ట్ ఎన్ని లైక్ బాల్స్ ఉంటే అన్ని లైక్ బాల్స్ లైన్గా అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో 5 లైక్ బాల్స్ కాబట్టి 5 లైక్ ఐటమ్స్ని రోల్ అరేంజ్ చేసాం. ఇప్పుడు 3 పీపుల్కి డివైడ్ చేయాలంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనం ఏ రకంగా సెలెక్ట్ ఈ 5 బాల్స్ని ఈ 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎన్ని వేస్ అనేది కనుక్కోవాలి. 3 పార్ట్స్కి డివైడ్ చేయాలి కాబట్టి 2 స్టిక్స్ ఎక్కడైనా సరే ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు ఒక స్టిక్ని. ఇప్పుడు 2 స్టిక్స్ డ్రా చేస్తే టోటల్ ఎన్ని పార్ట్స్, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఏం చెప్పాను, టోటల్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7. 5 బాల్స్ 2 స్టిక్స్ టోటల్ 7. కింద మాత్రం జస్ట్ స్టిక్స్ ఎన్ని ఉంటే అని రాయాల్సి ఉంటుంది. 7 C2
7 into 6 by 2 into 1. సో 21. సో షార్ట్ కట్ మొత్తం మల్టీనామియల్ థియరం మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఖచ్చితంగా మల్టీనామియల్ థియరం వచ్చిండాలి, ప్రతి ఒక్కరికి వచ్చిండాల్సిందే. సో బాల్ అండ్ స్టిక్ మెథడ్ ప్రకారం 21 వచ్చింది. పార్టీషన్ మెథడ్ కూడా చేద్దాం, మీకు అలవాటు కావాలి. సెకండ్ మెథడ్లో చేస్తే, సెకండ్ మెథడ్లో వితౌట్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ 0 నుంచి స్టార్ట్ కావాలి. సో ఇక్కడ 5 అని ఉంది కాబట్టి ఈ ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 5 ఇన్ ద ఎక్స్పాన్షన్. ఫస్ట్ ఎక్స్ 0 నుంచి స్టార్ట్ కావచ్చు వితౌట్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి x to the power of 0, x స్క్వేర్, x క్యూబ్, x to the power of 4, 3 మెంబర్స్ కాబట్టి హోల్ క్యూబ్. ఇక్కడ 3 బ్రాకెట్స్ వస్తాయి, ఇక్కడ 3 బ్రాకెట్స్ వస్తాయి. సో అందరూ కూడా 0 నుంచి 5 వరకు రావచ్చు కాబట్టి డైరెక్ట్గా ఒకటేసారి హోల్ క్యూబ్ అని రాసేస్తాం. నెక్స్ట్ దీని ఫార్ములా రాస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 - 6, టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 6 టర్మ్స్ ఉంటాయి. 0 నుంచి 5, 1 2 3 4 5 6 టర్మ్స్ ఉంటాయి. హోల్ క్యూబ్ 1 - 6 - 3. సో మనకు కావాల్సింది ఏమి? కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 5 కావాలి. ఇదంతా 5 కంటే గ్రేటర్ నెంబర్స్ కాబట్టి దీన్ని డిలీట్ చేసేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 5 ఇన్ 1 - 6 to the power of -3, n + r - c r, n వాల్యూ 3. ఇది n వాల్యూ, ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో n%ని. ఎన్ని బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం? 5. r వాల్యూ వచ్చేసి 5. సో 3 + 5 - 1 c5, 7c5, 7c5 అన్న 7c2 అన్న ఒకటి. సో 21. ఇది జనరల్ మల్టీనామియల్ థియరం ప్రకారం చేసే మెథడ్. బాల్ అండ్ స్టిక్ అంటే టోటల్ 5 మెంబర్స్ కాబట్టి 1 2 3 4 5, 3 పార్ట్స్ కాబట్టి 2 స్టిక్స్, టోటల్ 7 కాబట్టి 7 స్టిక్స్ వచ్చేసి కింద రాయాల్సి ఉంటుంది. ఎట్లా చేసినా కూడా ఆన్సర్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్టీషన్ మెథడ్ని సాల్వింగ్ ఈక్వేషన్స్లో వాడతాం. లాస్ట్ క్లాస్లో సాల్వింగ్ ఈక్వేషన్ మల్టీనామియల్ థియరం ప్రకారం చేసాం. ఇప్పుడు షార్ట్కట్లో ఈ సేమ్ ఇలాంటి ప్రాబ్లమే చేసాం. మనం 20కి చేసాం లాస్ట్ క్లాస్లో. x + y + z = 20కి చేసాం. సేమ్ ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చేద్దాం, సెకండ్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కాదు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే దీని అర్థం ఏమి? ఎక్స్ వై జెడ్ షుడ్ స్టార్ట్ విత్ 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం. అంటే దే విల్ అటైన్ 0 వాల్యూస్. ఏదైనా 0 ఉన్నా పర్వాలేదు అన్నప్పుడు మాత్రమే పార్టీషన్ మెథడ్ని వాడాల్సి ఉంటుంది. సో x + y + z = 10. బాల్ అండ్ స్టిక్ మెథడ్ ప్రకారం టోటల్ 10 లైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 బాల్స్ని డ్రా చేస్తాం. టోటల్ 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 2 స్టిక్స్ డ్రా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి టోటల్ 10 బాల్స్ + 2 స్టిక్స్ 12. సి స్టిక్స్ మాత్రమే రాస్తాం. 12 × 11/2 × 1, 2 1 జా 2 6 జా. సో 66 ఈజ్ ద ఆన్సర్. లాస్ట్ క్లాస్లో x + y + z = 20కి చేసాం. 20 అన్నప్పుడు మనం టోటల్ 1 2 3 4 టోటల్ 20 బాల్స్ని డ్రా చేస్తాం. 3 పార్ట్స్ కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఇవి టోటల్ 20, ఇవి 2 స్టిక్స్ 22c 2, 22 × 21/2 × 1, 21 × 11, 232 అనే ఆన్సర్ రాసింటాం మనం. సో మల్టీనామియల్ థియరం మొత్తం చేయడానికి ఒక 5 మినిట్స్ పట్టి ఉంటుంది. బాల్ అండ్ స్టిక్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే. అంటే ఈ స్టిక్ అనేది ఇక్కడ కూడా డ్రా చేయొచ్చు. అంటే ఎంటీ, ఒకరికి ఎంటీ రావచ్చు, ఒకవేళ అట్లీస్ట్ 1 ఈ విధంగా ఉన్నప్పుడు వాడకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రము పార్టీషన్ మెథడ్ వాడకూడదు. అది లాస్ట్ క్లాస్లో కూడా చేసాం. ఈ విధంగా ఉన్నప్పుడు +1 యువతలు పంపించేసి T1 T2 అని మళ్ళీ న్యూ టర్మ్స్ని వాడి 0 చేసుకున్న తర్వాత కొత్త ఈక్వేషన్కి పార్టీషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బాల్ అండ్ స్టిక్ మెథడ్. మీరు దీనికి కావాలంటే మల్టీనామియల్ థియరం ప్రకారం కూడా చేయొచ్చు.
చూద్దాం ఒకసారి. మల్టీనామియల్ థీరం ప్రకారం ఇక్కడ ఎన్ని బాల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో అంత కోఎఫిషియంట్ కనుక్కోవాల్సి ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ ఈక్వేషన్ ఏదైనా సరే 0 నుంచి అటెండ్ కావచ్చు. డాష్ 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 మొత్తం 10 ఇవ్వచ్చు, 3 మెంబర్స్ కాబట్టి హోల్ క్యూబ్. కాబట్టి దీని అర్థం ఏమి, ఎనీ పర్సన్ క్యాన్ గెట్ 0 balls, 1 ball ఆర్ 10కి 10 ఒకరికే ఇవ్వచ్చు. అటు సెకండ్ బ్రాకెట్ థర్డ్ బ్రాకెట్ ఎంతమంది ఉంటే అంత హోల్ క్యూబ్. ఫార్ములా రాస్తాం. 1 - x 10 ఉంది కాబట్టి 11 టర్మ్స్ ఉన్నట్టు. 1 - x to the power of 11 whole cube, 1 - x -3. సో కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 ఇది 11 అంటే ఇదంతా డిలీట్ చేసేయచ్చు మనకు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 10 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఫార్ములా వాడతాం. ఇక్కడ n వాల్యూ ఎంత 3, r వాల్యూ ఎంత 10, c 10, 13, 12c10, 12c2, 12 × 11/2. సో ఈ విధంగా చేసిన బాల్ అండ్ స్టిక్ మెథడ్ చేసిన 66 వచ్చింది. మల్టీనామియల్ మెథడ్ చేసినా కూడా ఏమొచ్చింది, 66 వచ్చింది. నెక్స్ట్ ఈసారి x + y + z = 10 ఈక్వేషన్ సేమ్, కానీ ఇక్కడ ఇంతకుముందు నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ద సొల్యూషన్స్, టేక్ ద పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. పాజిటివ్ అన్నప్పుడు 0 రాదు, నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు అన్నప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ మాత్రమే అన్నప్పుడు 0 వీ కెనాట్ టేక్ యాజ్ ఎదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, కాబట్టి 0 కాదు. దీని మీనింగ్ వచ్చేసి పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్కి మీనింగ్ వచ్చేసి x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అర్థం. అంటే 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయని అర్థం పాజిటివ్ ఇంటీజర్స్ అంటే. y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, z ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఇలాంటి ప్రాబ్లం కూడా లాస్ట్ క్లాస్లో చేసాం మనం. ఇప్పుడు x + y + z 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు 10 balls డ్రా చేసి 2 sticks డ్రా చేసి రాయొచ్చు. అది 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు మాత్రమే పార్టీషన్ మెథడ్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది కూడా 0 నుంచి స్టార్ట్ కావటం లేదు కాబట్టి ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ 0 రావాలి అంటే +1, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని LHSకి సెండ్ చేయాల్సి ఉంటుంది. LHSకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని T1 అనుకుందాం, దీన్ని T2, దీన్ని T3. x, y, z 0 నుంచి స్టార్ట్ కావటం లేదు, కానీ T1, T2, T3 అనేటివి 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని మనకు x - 1 కావాలి, ఇక్కడ లేదు, మనమే యాడ్ చేస్తాం. y - 1, z - 1. సో -1 -1 -1. దీనంతా T1 అనుకున్నాం. T1 + T2 + T3. ఇప్పుడు 10లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 7. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ని కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు T1, T2, T3 అనేటివి జీరోస్ కూడా పాసిబులే కాబట్టి దీనికి పార్టీషన్ మెథడ్ వాడచ్చు మనం. సో టోటల్ దీన్ని మర్చిపోవాలి మనం. టోటల్ వీ హ్యావ్ టు డివైడ్ 10 పార్ట్స్ని XYZలకు స్ప్లిట్ చేసినా ఒకటే. ఇప్పుడు 7 పార్ట్స్ని T1, T2, T3లకు కూడా డివైడ్ చేసినా ఒకటే. సో టోటల్ 7 లైక్ ఆబ్జెక్ట్స్ కాబట్టి 7 balls డ్రా చేస్తాం. 7 balls డ్రా చేస్తాం. 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి కాబట్టి ఒక 2 sticksని డ్రా చేస్తాం. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఎస్ టోటల్ ఎన్ని 7 + 2 9. స్టిక్స్ మాత్రమే కింద రాస్తాం. సో టోటల్ హౌ మెనీ వేస్, 36 వేస్. ఒకవేళ మల్టీనామియల్ థీరం ప్రకారం చేయాలనుకుంటే ఇక్కడి నుంచి మల్టీనామియల్ థీరంలో కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 7 ఇన్ ద ఎక్స్పాన్షన్, ఇది సేమ్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి x to the power of 0, x to the power of 1 అట్లా టోటల్ 7 balls కూడా ఇవ్వచ్చు. దీనికి ఫార్ములా పడితే 1 - x to the power of 8, టోటల్ 8 టర్మ్స్ ఉన్నట్టు. ఇక్కడ 3 members కాబట్టి హోల్ క్యూబ్. ఇది యూజ్లెస్ టర్మ్, మనకు జస్ట్ x to the power of కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 7 మాత్రమే కావాలి. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనకు, గ్రేటర్ పవర్స్ ఇవి, దీన్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. సో n + r -1 cr, ఇక్కడ ఉండేది n వాల్యూ, +7 -1 cr, 9c7 అన్న 9c2 అన్న ఒకటే. సో ఇది మల్టీనామియల్ థియరం. మీకు బాగా కాన్సెప్ట్ అర్థమైంది అంటే
ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా కనపడతాయి. కొత్తలో కొద్దిగా కష్టం ఉన్నా ఒకటి కాన్సెప్ట్ పర్ఫెక్ట్ కండి, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా అర్థమవుతాయి మీకు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని చేద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ పాజిటివ్ అని నెగిటివ్ అని మెన్షన్ చేయలేదు, దాని బదులు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు మ్యాటర్ మనకు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 10ని మనం ఈ 10 ఈ 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడుతున్నాం, డిస్ట్రిబ్యూటింగ్ 10 లైక్ ఆబ్జెక్ట్స్ టు 3 మెంబర్స్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నాం మనం. సాటిస్ఫైయింగ్ ద కండిషన్ అంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్ని ఫస్ట్ పర్సన్ అనుకుంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ -1. సెకండ్ వాడి గురించి వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, జెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ మెథడ్ వాడాలి అంటే ఖచ్చితంగా జీరోని చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ -1, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1, జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ -1 అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీన్స్ దీని అర్థం వచ్చేసి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది తెప్పియాలి. గ్రేటర్ దాన్ -1 అంటే -1 తర్వాత వచ్చే నెక్స్ట్ ఇంటీజర్ 0నే కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చినట్టు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చినట్టు. కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే ఎక్స్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఇంతకుముందు ఇక్కడ ఈక్వల్ లేదు అంటే -1 తీసుకోకూడదు. -1 తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రేటర్ ఏమి 0 అంటే ఇండైరెక్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ మాత్రం y అనేది 0 నుంచి స్టార్ట్ కావటం లేదు, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనకు ఏం కావాలి, 0 నుంచే స్టార్ట్ కావాలి. సో -1 యువతల సెండ్ చేద్దాం. ఇప్పుడు దీనంతా T1 అనుకుందాం మనం. +2 యువతలకు వస్తే -2, దీనంతటిని T2 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఏం మారలేదు. గివెన్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎక్స్ 0 కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ y +1, ఇక్కడ ఒక +1 యాడ్ చేద్దాం, ఇక్కడ ఒక +1 యాడ్ చేద్దాం. జెడ్కి కాంబినేషన్ -2 ఉంది, ఇక్కడ -2, ఇక్కడ -2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈ టర్మ్ అంతా T1 అనుకున్నాం మనం, ఇది 2, ఈ టర్మ్ అంతా T2 అనుకుంటున్నాం. 11 నుంచి 2 పోతే ఎంత, 9. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనవసరం మనకు. ఇప్పుడు ఎక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, T1 0 నుంచి స్టార్ట్ అవుతుంది, T2 కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పార్టిషన్ మెథడ్ వాడతాం. రిక్వైర్డ్ 1 2 3 టోటల్ 9 బాల్స్, 1 2 3 4 5 6 7 8 9, 3 పార్ట్స్ కాబట్టి 2 స్టిక్స్ డ్రా చేస్తాం. 9 ప్లస్ టోటల్ 9 బాల్స్ ప్లస్ 2 స్టిక్స్ అంటే 11 స్టిక్స్ మాత్రమే కింద రాస్తాం. 11 × 10/2 × 1. So total there are 55 ways. లేదా మల్టీనామియల్ థీరంలో ఇక్కడ జాగ్రత్తగా ఒక పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు చెప్పే పాయింట్ ఇంకా షార్ట్కట్గా ఇదంతా యాక్చువల్గా మల్టీనామియల్ థీరం ప్రకారం ఏం చేస్తాం మనం, కోఎఫిషియంట్ ఆఫ్ x⁴9 ఇన్ 9 3 మెంబర్స్ కాబట్టి హోల్ క్యూబ్. దీన్ని సాల్వ్ చేస్తే 1 - x⁻10 హోల్ క్యూబ్ అని వస్తుంది. ఇప్పటి నుంచి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎలాగూ 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇది యూజ్లెస్ టర్మ్. డైరెక్ట్గా మనకు కావాల్సిందేమి, దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻9 ఇన్ 1 - x⁻3 ఈజ్ ఈక్వల్ టు, ఎలాగూ ఈ ఫార్ములా వాడతాం మనం కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మల్టీనామియల్ థీరం కూడా చేయాలి అన్నప్పుడు, ఎప్పుడైతే 0 ఈజ్ అలౌడ్ ఉన్నప్పుడు మనకు కావాల్సింది x⁻9 కోఎఫిషియంట్. దీన్ని R వాల్యూ అనుకుందాం. ఎప్పుడైనా సరే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన ఆబ్జెక్ట్స్ని R అనుకుంటాం, పర్సన్స్ని N అనుకుంటాం. ఇప్పటి నుంచి మనకు మల్టీనామియల్ థీరంలో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻9 ఈజ్ ఈక్వల్, డైరెక్ట్గా ఫార్ములా వాడేద్దాం. ఇంతకుముందు వరకు మనం ఏం చేస్తాం, అన్ని స్టెప్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకటి నెగ్లెక్ట్ చేసి పక్కన దానికి రాస్తుంటామే. ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే 0 అటెండ్ కావాలి ఖచ్చితంగా. ఇవన్నీ > 0 కావాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది R వాల్యూ, ఇది N వాల్యూ. సో 3 + 9 - 1C 9, 11 12 నుంచి మనం పోతే 11C 9, 11C2.
కాబట్టి ఇప్పటి నుంచి పార్టీషన్ మెథడ్ వేసినా ఒకటే, ఫార్ములా గుర్తుపెట్టుకున్నా కూడా రెండు ఇప్పుడు ఒకటే టైంలో చేయొచ్చు. కాబట్టి ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏముంది, మనం చేసిన ప్రీవియస్ ఎగ్జాంపుల్ వచ్చేసి x ప్లస్ వై ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 10, z ఈజ్ ఈక్వల్ టు 10, x ఈజ్ గ్రేటర్ దాన్ 0, y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, z ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనే ప్రాబ్లం ఇందాక చేసాం మనం బాల్ అండ్ స్టిక్ మెథడ్ వాడి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ 0 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నప్పుడు డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ మనకి ఏం కావాలి, x టు ద పవర్ ఆఫ్ 10 కావాలి. ఇది r వాల్యూ, ఈ 3 అనేటివి n వాల్యూ, n వాల్యూ 3, r వాల్యూ 10. డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు మనం, n ప్లస్ ఆర్ మైనస్ 1 cr. సో 3 ప్లస్ 10 మైనస్ 1 c10, 12c10, 12c2. లేదా 10 బాల్స్ డ్రా చేసి 6, 7, 8, 9, 10 3 పార్ట్స్ కాబట్టి 2 స్టిక్స్ డ్రా చేసి టోటల్ 12 కాబట్టి 12 స్టిక్స్ 2 ఎట్లా చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా 0 కూడా ఇంక్లూడెడ్ అన్నప్పుడు డైరెక్ట్గా ఫార్ములా వాడచ్చు, n ప్లస్ ఆర్ మైనస్ 1 cr. నెక్స్ట్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. లాస్ట్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ఈక్వాలిటీ లేదు, ఇన్ఈక్వాలిటీ. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అన్నారు కాబట్టి నాన్ నెగిటివ్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. x టేక్స్ ద వాల్యూస్ ఫ్రమ్ 0, y వాల్యూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, z వాల్యూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బాల్ అండ్ స్టిక్ మెథడ్ కానీ మల్టీనామియల్ థియరం కానీ వాడచ్చు, బాల్ అండ్ స్టిక్ వాడచ్చు ఎక్స్పెషల్గా. కాకపోతే ఇక్కడ తేడా ఏమి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని వచ్చింది. అంటే ఈ 3 నంబర్స్ని సెలెక్ట్ చేసుకో, ఈ 10 అనేది ఈ 3 వాల్యూస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ చేస్తే ఖచ్చితంగా 10 కంటే తక్కువ కానీ 10కి ఈక్వల్ కానీ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 1 తీసుకుందాం, 1 ప్లస్ 2, 3, x వాల్యూ 1, y వాల్యూ 2, z వాల్యూ 3 అనుకుంటే యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు 5, 6. కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 తీసుకోవచ్చు, అది ఒక కేసు, 10 కంటే తక్కువ. ఇప్పుడు ఇది 6, దీనికి ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ ఇది లెస్ దెన్, ఖచ్చితంగా ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 కంటే తక్కువనే. ఇప్పుడు 10కి ఈక్వల్ కావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 6 ఉంది, 4 యాడ్ చేస్తే మనకేమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు ఏమొస్తుంది, ఈక్వల్. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్కి వైకి జెడ్కి ఎటువంటి వాల్యూస్ అయినా సార్ 2, 2, 3 తీసుకుంటా. 2 ఒకవేళ ఎక్స్ వాల్యూ 1, 2, 2, 3 తీసుకుంటే ఇక్కడ 7 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈక్వల్ టు 10 కావాలంటే 7కి ఎంత యాడ్ చేస్తే 10 అవుతుంది, 3 యాడ్ చేస్తాం, 10 అవుతుంది. లేదా 0, 0, 8 తీసుకుంటా. ఆల్రెడీ ఇక్కడ 8 అని ఉంది, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అవుతుంది. మనకి ఈక్వాలిటీ కండిషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి యాడ్ చేయాల్సిందే. ఇక్కడ ఏం యాడ్ చేస్తాం, 2 యాడ్ చేస్తాం, లేదా 5, 3, 2. ఇక్కడే 10 వచ్చేసాయి. ఇప్పుడు ఏం యాడ్ చేస్తే 10 వస్తుంది, 0 యాడ్ చేస్తే 10 వస్తుంది. కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏమంటే ఇచ్చిన ఇన్ఈక్వేషన్ని ఒకవేళ ఈక్వల్ టు 10 అని రాయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక నంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ని t అనుకుందాం, ఎంతైనా కావచ్చు ఆ నెంబర్ని t అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బదులు ఈక్వల్ టు రాయొచ్చు మనం. t విల్ టేక్ వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. t అనేది 0 కూడా కావచ్చు. ఇక్కడే మీకు 10 వచ్చేస్తే t వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 కావచ్చు. కాబట్టి ఇక్కడ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈక్వేషన్కు మార్చడానికి మెథడ్ ఇది. ఎగ్జాంపుల్ కొద్దిగా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే కొద్దిగా బాగా అర్థమవుతుంది మీకు. ఎందుకు ఈ టీ వచ్చింది, మనమే యాడ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్గా 10కి ఈక్వల్ కావాలంటే సంథింగ్ ఒక నెంబర్ యాడ్ చేయాలి. ఆ నెంబర్ 0 నుంచి మాత్రమే స్టార్ట్ కావాలి. ఇప్పుడు పార్టిషన్ మెథడ్ వాడతాం. పార్టిషన్ మెథడ్ టోటల్ 10 వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇంటూ 4 పార్ట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బాల్స్. 4 పార్ట్స్ అంటే 3 స్టిక్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. పార్టిషన్ మెథడ్ వాడచ్చు ఎందుకంటే ఆల్ హ్యావ్ 0. ఇన్ ఆల్ వాల్యూస్ 0 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ కాబట్టి టోటల్ 10 ఒక 3 స్టిక్స్ 13 స్టిక్స్. టోటల్ 13 స్టిక్స్ వచ్చేసి 3.
సో 13 ఇంటూ 12 ఇంటూ 11/3 3 1 జా 3 4 జా ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది. లేదా మల్టీనామియల్ థీరం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఇది ఆర్ వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 ఈజ్ ఈక్వల్ టు n + r - 1 డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు మనం. n వాల్యూ ఎంత 4, ఇక్కడ 4% ఉన్నారు కాబట్టి n వాల్యూ 4, r వాల్యూ 10, 4 + 10 - 1c 10, 13c10, 13c10 అంటే 13c3. సో ఏ మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇంతవరకు మనం చెప్పుకున్న దానికి కంక్లూజన్ వచ్చేసి టోటల్ 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఆర్ ఐడెంటికల్ ఐటమ్స్ అమాంగ్ n పర్సన్స్ ఈచ్ ఆఫ్ హూమ్ క్యాన్ రిసీవ్ 0 1 2 ఆర్ మోర్. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఇందాక మనం చెప్పుకున్నాం, డైరెక్ట్ మల్టీనామియల్ థియరంలో ఫార్ములా n + r, కాకపోతే n పర్సన్స్ x1 x2 x3 టోటల్ n పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఉండేదాన్ని r అనుకుంటాం, ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ని వచ్చేసి n అనుకుంటాం. 0 నుంచి మాత్రమే ఎంటీ బ్లాంక్స్ ఆర్ అలౌడ్, 0 ఈజ్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం, లేదా బాల్ అండ్ స్టిక్ మెథడ్ వాడతాం. కాబట్టి ఈ పాయింట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వీలైతే గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ చేసేసాం ప్రాబ్లమ్స్. ఇది దీని మీనింగ్ వచ్చేసి 0 1 2 3 అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0, y ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఇది ఎప్పుడైనా సరే 0 ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫార్ములా వాడతాం. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ ఆర్ ఐడెంటికల్ ఐటమ్స్ అమాంగ్ n పర్సన్స్ రిసీవ్స్ అట్లీస్ట్ 1 ఐటమ్, రిసీవ్స్ అట్లీస్ట్ 1 ఐటమ్ అన్నప్పుడు ఇది మీనింగ్, ఇది మీనింగ్. అట్లీస్ట్ 1 అంటే 1 నుంచి స్టార్ట్ కావాలి, కానీ టేకింగ్ నథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎంటీ బ్లాంక్స్ ఆర్ నాట్ పాసిబుల్ అని అర్థం. ఇట్లా వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఏం చేసాం, x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0, y - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. దీన్ని t1 t2 t3 అనుకున్న తర్వాత మనం ఈ ఫార్ములా వాడి ఉంటాం. ఒకవేళ ఇది అనుకోకున్నా కూడా వీలైతే ఇది గుర్తుపెట్టుకుంటే ఫార్ములా ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండేది మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన లైక్ ఐటమ్స్ని r అనుకుంటాం, ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేయాలో దాన్ని n అనుకుంటాం. అప్పుడు వీలైతే డైరెక్ట్గా ఈ ఫార్ములాని వాడవచ్చు. ఇందాక ఇటువంటి ప్రాబ్లం ఒకటి చేసాం, r వాల్యూని n వాల్యూని ఐడెంటిఫై చేసి ఈ ఫార్ములా వాడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఇంపార్టెంట్, ద నంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆర్ ఐడెంటికల్ ఐటమ్స్ distributed to n persons so that each person contains less than m items, not less than m items ఉండాలి, less than m items and more than k items, not less than అని ఉండాలి ఇక్కడ, not less than m items and more than k items అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు వాడాలి అంటే ఇది ఒరిజినల్ మల్టీనామియల్ థియరం. పలానా 2 నుంచి స్టార్ట్ కావాలి. ఇప్పుడు టోటల్ 10 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ. ఇప్పుడు x + y + z ఈజ్ ఈక్వల్ 10 అనుకుందాం. 10 అనుకున్న తర్వాత ఇప్పుడు మనకు x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కాకుండా x కానీ y కానీ z కానీ గ్రేటర్ దాన్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 7 అంటే మనం బ్రాకెట్స్ డ్రా చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ కాకూడదు, 3 నుంచే స్టార్ట్ కావాలి. సో లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్లా ఈ ఎగ్జాంపుల్లో కానీ 0 నుంచి టోటల్ 10 ఉంటే 10, 20 ఉంటే 20. ఇక్కడ 1 నుంచి టోటల్ 10 ఉంటే 10, 20 ఉంటే 20 వరకు మనం ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. x1 x² టోటల్ x⁻4. ఇక్కడేమో x⁻0, x⁻1, x⁻r అని ప్రతిదానికి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్కి రాసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి. పలానా నెంబర్ నుంచి అటెండ్ అయ్యి వాల్యూస్ పలానా నెంబర్కి మించకూడదు అన్నప్పుడు మనకు షార్ట్ కట్ మెథడ్ ఏది ఉండదు. పార్టిషన్ మెథడ్ కానీ ఇట్లా ఫార్ములాస్ కానీ యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻r ఇక్కడ మనకు x1 x2 డాష్ x⁻n ఈజ్ ఈక్వల్ టు r అని ఉంటుంది. దీన్ని షార్ట్కట్లో చేయడానికి రాదు. మనం మామూలుగా మల్టీనామియల్ థియరంలో
లాంగ్ ప్రొసీజర్ మనం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా డే క్లాస్లో లాస్ట్ క్లాస్లో చేసినట్టుగా జాగ్రత్తగా ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఎన్నైతే ఐడెంటికల్ బాల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ కోఎఫిషియంట్ వచ్చేంత వరకు ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి ఈ ఫార్ములా ప్రకారం చేసి నెక్స్ట్ ఈ రకంగా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఒక ఎగ్జాంపుల్ని చూస్తే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. టోటల్ మల్టీనామియల్ థీరం మీద మనకు ఒక గ్రిప్ వస్తుంది. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఇందాక చేసినటువంటి ప్రాబ్లమే. ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్. పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ మీన్స్ x is greater than 1, y is greater than or equal to 1, z is greater than or equal to 1 అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు డైరెక్ట్గా పార్టిషన్ మెథడ్ వాడతాం. ఇక్కడ 1 1 1 అని ఉంది. మనం ఇంతకుముందు చేసిన మెథడ్ ప్రకారం డైరెక్ట్గా +1 యూతలకు వెళ్తే -1 అని T1 T2 T3 అని చేసాం మనం. కానీ ఇప్పుడు మనం ఇందాక చెప్పినటువంటి 3 పార్ట్స్లో సెకండ్ పార్ట్ ఫార్ములాని వాడబోతున్నాం. సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ వన్ అంటే 1 నుంచి 0 నుంచి స్టార్ట్ కాకుండా ప్రతి ఒక్కటి 1 నుంచి స్టార్ట్ కావాలి, వేరే ఉండకూడదు. అలాంటప్పుడు R వాల్యూ 10 అవుతుంది, N వాల్యూ 3 అవుతుంది. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి R - 1 CN - 1 10 - 1 3 - 1 9C2 9 × 8/2 × 1 36. ఇందాక చేసినటువంటి ఆన్సర్ని అబ్జర్వ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. గుర్తుంటే మంచిది, గుర్తు లేకుంటే నార్మల్గా మనం ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసినా పర్వాలేదు. కాబట్టి ఇది ఎప్పుడు అట్లీస్ట్ 1 ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫార్ములాకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ డై ఈజ్ రోల్, డై అంటే పాచిక, మాకు క్యూబ్ ఉంటుంది, క్యూబికల్ డై. టోటల్ 6 ఫేజెస్ ఉంటాయి. ఒక దాంట్లో 1 ఉంటుంది, ఒక దాంట్లో 2 3 4 అని 6 ఫేజెస్ ఉంటాయి. ఎన్ని టైమ్స్ త్రో చేసాం మనం? 3 టైమ్స్ త్రో చేస్తాం. ఇఫ్ ఏ డై ఈజ్ రోల్డ్ 3 టైమ్స్ అంటే ఫస్ట్ టైం ఒక నెంబర్ పడి ఉంటుంది, సెకండ్ టైం ఒక నెంబర్ పడి ఉంటుంది, థర్డ్ టైం ఒకవేళ ఫస్ట్ టైం పడే నెంబర్ని X అనుకుందాం, సెకండ్ టైం పడే నెంబర్ ఏదైతే వస్తుందో దాన్ని Y అనుకుందాం, Z అనుకుందాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ టైం పడిన నెంబరు, సెకండ్ టైం పడిన నెంబరు, థర్డ్ టైం పడిన నెంబర్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఏం రావాలి? 10. సో ఈక్వేషన్ సాల్వింగ్ లాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి X గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు. ఎప్పుడైనా సరే ఒక డై త్రో చేస్తే 0 రావడానికి ఛాన్స్ లేదు. 1 2 3 4 5 ఓన్లీ 6 ఛాన్సెస్ వస్తాయి మనకు. పడితే 1 అన్న పడవచ్చు, 2 అన్న, 6 ఫేజెస్ కాబట్టి ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క నెంబర్ ఇస్తే దేర్ ఆర్ ఓన్లీ 6 ఛాన్సెస్. కాబట్టి 0 నుంచి స్టార్ట్ కావడానికి లేదు. 6 కంటే మనం ఈక్వల్ 10 రావాలి, 10 పడడానికి లేదు. ఇప్పుడు y కెనాట్ టేక్ ద వాల్యూస్ గ్రేటర్ దాన్ 6. ఏ వాల్యూ అయినా సరే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. X కానీ Y కానీ Z కానీ 1కి 6కి మధ్యలోనే ఉండాలి. 1 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. 6 కంటే పొరపాటున కూడా పెద్ద నెంబర్ రాదు. సో ఇట్లా లిమిటేషన్స్ ఉన్నప్పుడు మనం బాల్ అండ్ స్టిక్ మెథడ్ కానీ, పార్టీషన్ మెథడ్ కానీ, లేదా n+r - 1 CR అనే ఫార్ములాస్ని వాడకూడదు. జనరల్గా ఒరిజినల్ బైనామియల్ మల్టీనామియల్ థియరం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్రెడీ మనకు మల్టీనామియల్ థియరం తెలుసు. ఇక్కడ R వాల్యూ 10 కాబట్టి వీ వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁻10 ఇన్ ద ఎక్స్పాన్షన్. ఫస్ట్ x గురించి డిస్కస్ చేస్తాం. x⁻0 రాయకూడదు, 0 అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా x 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 3 4 పడవచ్చు, 5 పడవచ్చు ఫస్ట్ ట్రయల్లో, 6 కూడా పడవచ్చు. అదేవిధంగా y గురించి మాట్లాడితే సేమ్. అట్లా ఇంకొక బ్రాకెట్ కూడా వస్తుంది కాబట్టి క్యూబ్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఫస్ట్కి ఏ నెంబర్స్ పడవచ్చు? 1 నుంచి 6. X క్యాన్ టేక్ వాల్యూ 1 ఫస్ట్ ట్రయల్. 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు. అట్లా సెకండ్ y గురించి, Z గురించి టోటల్ 3 మెంబర్స్ కాబట్టి 3 అని రాస్తాం. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే x కామన్ తీద్దాం. x కామన్ తీయకుండా డైరెక్ట్గా ఏ వాల్యూని x, r వాల్యూని x అని కూడా చేయొచ్చు. లేదా x కామన్ తీస్తే ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి x కామన్ తీద్దాం. స్క్వేర్ x³ హోల్ క్యూబ్, దీనికి కూడా క్యూబ్ ఇస్తాం.
ఎక్స్ కామన్ తీస్తున్నాం, దీనికి ఫార్ములా వాడతాం. 1 మైనస్ ఎక్స్ టోటల్ 1 నుంచి స్టార్ట్ అయ్యింది, 5 అంటే టోటల్ 6 టర్మ్స్ ఉంటాయి మీకు. హోల్ క్యూబ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 3. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో ఇంటూ చేసిన తర్వాత, ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకు x⁻10 కోఎఫిషియెంట్స్ మాత్రమే కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ క్యూబ్ అని ఉంది, ఈ 2 టర్మ్స్ మాత్రమే తీసుకుంటే మనకి ఈ 2 టర్మ్స్లో జస్ట్ x⁻7 సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, మనం దీంట్లో ఈ 2 టర్మ్స్లో x⁻7 కోఎఫిషియెంట్ కనుక్కోగలిగితే ఇంటూ చేస్తే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, x⁻10 అవుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 ఇన్ మొత్తంలో x⁻10 కనుక్కున్నా ఒకటే, ఈ 2 టర్మ్స్లలో x⁻7 కనుక్కున్నా ఒకటే, ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి సరిపోతుంది, కోఎఫిషియంట్ ఒకటే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా వాడతాం, ఎక్స్పాండ్ చేస్తాం. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -3. మనకు కావాల్సింది ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. x⁻7 అంటే ఈ 2 టర్మ్స్ వేస్ట్ టర్మ్స్, ఈ 2 టర్మ్స్తో ఎంత ఆఖరికి 1 ఇంటూ చేసినా కూడా మనకి x⁻12 వస్తుంది. కాబట్టి ఇది వేస్ట్ ఆఫ్ టైం, ఈ రెండు డిలీట్ చేసేస్తాం మనం. సో కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 ఇన్ ఈ రెండే యూస్ఫుల్ ఐటమ్స్ మనకు, హోల్ టు ద పవర్ ఆఫ్ -3. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇంటూ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 ఇన్ ఫస్ట్ 1తో ఇంటూ చేస్తే -3 వస్తుంది, మైనస్ 3x⁻6 1 మైనస్ ఎక్స్ -3 అని వస్తుంది. ఇప్పుడు దీంట్లో x⁻7 కోఎఫిషియంట్ కావాలి, దీంట్లో కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 కావాలి. సో ఈ స్ప్లిట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7. ఇక్కడ ఆల్రెడీ x⁻6 అని ఉంది, అంటే దీంట్లో మనకి x⁻7 అవసరం లేదు, జస్ట్ ఎక్స్ టర్మ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసినా కూడా ఎక్స్తో ఇంటూ చేస్తే x⁻6 ఏమవుతుంది, x⁻7 అవుతుంది. కాబట్టి వీ వాంట్ ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్. కాబట్టి దీంట్లోనేమో x⁻7 ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి మనకు 1x మాత్రమే చాలు. సో ఆల్రెడీ x⁻6 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ టర్మ్. ఇప్పుడు రెండింటికి ఫార్ములాస్ వాడతాం. n+r-1 CR అనే ఫార్ములా ఉంది. 3 ఇంటూ ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఈ టర్మ్లో ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి, మనకు ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి. ఈ టర్మ్ని బాగా అబ్జర్వ్ చేస్తే n వాల్యూ 3, r వాల్యూ 7 అవుతుంది. సో 3 + 7 - 1 C 7. 3 ఇంటూ ఈ ఎక్స్పాన్షన్ని అబ్జర్వ్ చేస్తే n వాల్యూ 3 అవుతుంది, r వాల్యూ అంటే 1 అవుతుంది. కాబట్టి 3 + 1 - 1 C 1. సో 10లోంచి 1 పోతే 9C7 -3 ఇంటూ 3C1. 9C7 మీన్స్ 9C2 -3 ఇంటూ 3. 9C2 9 ఇంటూ 8/2 ఇంటూ 1 36 - 9 27. సో ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఎంత, 27. ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఎక్కడ వాడలేదు మనం, ఎందుకంటే ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి.
సో ఎక్స్ విల్ టేక్ పలానా 1 నుంచి పలానా 6 వరకు అని లిమిటేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఫార్ములా వాడకుండా యాస్టీస్గా మల్టీనామియల్ థీరం చేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్ ఈ క్లాస్ రెండింటిని మిక్స్ చేస్తే మనం ఏం చేసినట్టు మల్టీనామియల్ థీరంని నేర్చుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో ఒక క్లాస్ మొత్తం మల్టీనామియల్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే, ఈ టోటల్ ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ మొత్తం ఒక 15 క్లాసెస్ పడతాయి. ఈ 15 క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక 7 క్లాసెస్ కానీ 8 క్లాసెస్ కానీ ఓన్లీ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.